రండి, కారులో కూర్చోండి. సీతాలు, కారుకి హారతి ఇవ్వవే. ఆనంద్, కొబ్బరికాయ కొట్టు. ఎవరికి ఏ అర్హతలున్నాయో, ఎవరికి వెనక ముందు ఎవరున్నారో ఇప్పుడన్నా అర్థమైందా? అది నా మనవడికున్న బలం, బలగం. ముఖాన బొట్టు పెట్టి ఆశీర్వదించే దిక్కులేని వాళ్ళు. ఒంటరి మగాడిగా వాళ్ళనే ఉద్ధరిస్తారు. అశక్తుల్ని శక్తివంతుల్ని చేయటానికి గణపతికి శంకరుడు మంత్రోపదేశం చేస్తే ఉన్న చోటనే ఉండి విఘ్నాధిపతి అయ్యాడు వినాయకుడు. అలాగే మనం ధర్మాన్ని తప్పినా భగవంతుడు ధర్మాన్ని తప్పడు. మంచికి మంచే చేస్తాడు, ఎవరికి దక్కాల్సింది వాళ్ళకి దక్కేలా చూస్తాడు. ఓడిపోయి కూడా ఓటమిని అంగీకరించలేని వాళ్ళు అలాగే మాట్లాడతారు. సీత, అమ్మా, అమ్మా స్వర్ణ, అమ్మా సీత, మిమ్మల్ని హనీమూన్కి పంపిస్తున్నామని మీ మావగారు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా ఆనందపడ్డాను. ఇప్పుడు ఇలా మీ నలుగురిని చూస్తుంటే ఆ ఆనందం రెట్టింపయింది. రామలక్ష్మణులా కలిసి వెళ్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాటం లేదనుకో. సావిత్రి, నా మనవడి ఆ అల్లుడితో కలిసి వెళ్ళటం లేదు. మరీ అంత ఆనందపడాల్సిన అవసరమూ లేదు. రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు అని పోలికలు పోల్చటం కాదు, పోలికలు. వాడితో నా మనవడికి పోలికేమిటి? నక్కకి నాగలోకానికి పోల్చినట్టుంటుంది. అమ్మా సావిత్రి, దాని మాటలు నీకేం కొత్త కాదు కదా. అంత ఆశ్చర్యపోవాల్సిన పని గాని బాధపడాల్సిన పని గాని లేనేలేదు. ఎవరు ఆశీర్వదించి పంపిస్తారో అనుకున్నాను. కన్న తల్లినే పంపించిందా అమ్మవారు. తల్లి దీవెని అందుకుని బయలుదేరటం నీ కూతుర్లు చేసుకున్న అదృష్టం అమ్మా. వాళ్ల పుణ్యమే నిన్ను సమయానికి రప్పించింది. కలిసి వెళ్ళకపోయినా సరదాగా ఆలు మగలు కలిసి వెళ్తున్నారు. అది చాలు పిన్నిగారు. తల్లిగా నేను ఆనందపడ్డానికి. అమ్మా సీత, మీరు ప్రయాణంలో తినడానికి పనికొస్తాయని పిండి వంటలు తీసుకొచ్చాను. ఇదిగో తీసుకోండి. ఇద్దరూ వెళ్తున్నారని తెలిస్తే ఇంకా ఎక్కువ చేసి తీసుకొచ్చేదాన్ని. స్వర్ణ, ఇది నువ్వు తీసుకోమ్మా. ఆగు సావిత్రి, ఆ పాడు నూనెతో చేసిన సరుకు దానికిస్తావేమిటి? అది ఒట్టి మనిషి కూడా కాదు. పైగా వాళ్ల కోసం తెచ్చినవి వీళ్ళకిస్తావేమిటి? వాళ్ళేం తినాలో ఏం తినకూడదో నాకు తెలుసు. వాళ్ళకి కావలసినవన్నీ వాళ్ళకి నేను ఏర్పాటు చేశాను.
ఆ ఖరీదు తక్కువ సరుకుని వాళ్ళని తినమంటావేమిటి? తల్లి ప్రేమకి ఎవరు విలువ కట్టలేరు నానమ్మా. డబ్బే ముఖ్యం అనుకునే వాళ్ళకి ప్రేమానురాగాల విలువ తెలీదు. సీత, నువ్వు తీసుకో. నోరు ముయ్యరా ఖరీదు తక్కువ వెధవా. నానమ్మా, నీ అనుకునే మనవడి ఖరీదు చెప్తావా? నా ఖరీదు తక్కువ ఎక్కువ నేను తేల్చుకుంటాను. రఘురామ్, ప్లీజ్. చెప్పవే, చెప్పు. వాడు రేట్ ఎంతో చెప్పు. వెల కట్టడం నా వల్ల మీ వల్ల కాదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తేల్చారుగా, అది చెప్పు చాలు. తాతయ్య గారు, మాటికి మాట అని ఎందుకు అమ్మమ్మ గారి కోపం తెప్పిస్తారు? ఆహాహాహా, ఏం ప్రేమ, ఏం ప్రేమ. వాడు నానమ్మ, ఇది అమ్మమ్మ. నంగనాచి మాటలు మాట్లాడుతుంది. అమ్మా సావిత్రి, సీతకు బొట్టు పెట్టి కారుకి హారతివమ్మా. అలాగేనండి. సీతాలు, ఆ హారతి పడం అమ్మగారికి ఇవ్వు. వెళ్ళి కొబ్బరికాయ తీసుకురా. ఏ డ్రైవర్, కార్తీ తీయరా కారు. ఆ కార్ తీయందే ఈ కార్ తీయరాదు మేడం. స్వర్ణ, నువ్వు వెళ్ళి కారులో కూర్చో. డ్రైవర్, సార్, రా, లగేజ్ తీసుకెళ్ళు. అమ్మా సావిత్రి, పదమ్మా. నువ్వు కారుకి ఎదురెళ్ళి హారతివ్వు. అలాగేనండి. పదండమ్మా. అమ్మా సీత, ఈ పెళ్లి ఎందుకు జరిగిందో జరిగింది. గతం గురించి, అప్పటి పరిస్థితుల గురించి మర్చిపో. తనిప్పుడు నీకు తాళి కట్టిన భర్త. మేం జరపాల్సిన వేడుక బాధ్యత మీ తాతయ్య గారు భుజాన వేసుకొని ఈ ఏర్పాట్లన్నీ చేశారు. నీ బరువు బాధ్యతలు రఘురాం చూసుకుంటాడు. నిన్ను ప్రమాణ పూర్తిగా అంగీకరించి చిటికన వేలు అందుకొని అగ్నిసాక్షిగా స్వీకరించినవాడు. ధర్మం తప్పడన్న నమ్మకం మాకుంది. భార్యగా అతన్ని మనస్ఫూర్తిగా అంగీకరించమ్మా. ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. పదమ్మా, బయలుదేరు. సీతాలు, రా, హారతి పళ్ళని తీసుకెళ్ళు. సావిత్రి, కారుకి ఎదురు రమ్మా.
నాన్న సాకేత్, జాగ్రత్త నాన్న. ఓకే గ్రాని. బాబాయ్ గారు, మీ రుణం తీర్చుకోలేం బాబాయ్ గారు. మనలో మనకి రుణాలేమిటమ్మా? భగవంతుడి దయ వలన బంధుత్వాలు బలపడితే అంతే చాలు. వెళ్ళొస్తాను పిన్ని గారు. బొట్టు పెట్టి పిలిచినట్టు వస్తానని నాకు చెప్తావేమి? వెళ్ళ. అవేం పట్టించుకోవద్దమ్మా, నువ్వు వెళ్ళు. ఆ, వస్తాను బాబాయ్ గారు. మంచిదమ్మా. మంగా, ఎవరు ముందు వెళ్ళారు, ఎవరు వెనకెళ్ళారు? నీ మనవడికి హారతిస్తూ బలము బలగము అన్నావు. అప్పుడు వాళ్ళతో కలిసి మీరు 5గురు. మరి ఈ మనవడికి హారతి ఇచ్చేటప్పుడు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు కాక 8 మంది. ఎవరిది బలం, ఎవరిది బలగం? దెప్పుతున్నారా? దెప్పి పొడుపులు నీకు చాలటం లేదుగా, అందుకే వెక్కిరిస్తున్నాను. చూడు, మానవ నిర్ణయాల కన్నా మాధవ నిర్ణయాలు బలమైనవి. దానికి నిదర్శనంగానే ఎవరికి దక్కాల్సింది వాళ్ళకు దక్కింది. తొలి హారతికి అంత మురిసిపోకండి. మంగళ హారతప్పుడు తెలుస్తుంది. పదలక్ష్మి, వెదర్ బాగుంది. గ్లాసెస్ కిందకి దించుతామా? షూర్. డ్రైవర్, ఆ కార్ని క్రాస్ చేసేసి మంచి సాంగ్ ఒకటి అంతకన్నా ఎక్కువ సౌండ్తో ప్లే చేయి. ఓకే సార్. ఏయ్, ఏంటా సాంగ్? భక్తి గీతాలో భజన గీతాలో ప్లే చేయి, సౌండ్ బాగా వస్తుంది. అదేంటి సార్ అలా అంటారు? అలా లేదు ఇలా లేదు, ముందు నేను చెప్పిన పాటలు ప్లే చేయి. సార్, నాతో విహారయాత్ర అన్నారు కానీ తీర్థయాత్ర అని అనలేదు కదా సార్. భక్తి సాంగ్స్ లేవు సార్. ఏయ్, ముందు పాట మార్చు. ఏయ్, ఆ కారు ముందెళ్తుంది, పోనీ. అలాగే సార్. ఇప్పుడు మంచి పాటే. ఇప్పుడు మంచి పాటే.
మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు. మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు. క్రూర మృగమ్ముల కోరలు తీసెను, ఘోరారణ్యములాక్రమించెను. డ్రైవర్, మన కారు ముందుకెళ్ళకపోతే నిన్ను దించేసి నేను డ్రైవ్ చేయాల్సి వస్తుంది. పోనీ. అలాగే సార్. అబ్బా, ఏమైంది సీత? కంట్లో ఏదో నలక పడింది. అయ్యో, కన్ను నలపొద్దు. వాడి కంట్లో కారం పడాలంటే నీ కంట్లో నలకపడిందేంటి? వాడే కుళ్ళుకొని ఉంటాడు, అందుకే ఇలా జరిగింది. ఆగు, నేను ఊతాను. చచ్చా, ఏమైంది బావా? అటు చూడు. ఆగు, నేను ఊతాను. చచ్చా, ఏమైంది బావా? అటు చూడు. నీకు దగ్గర తీసుకోవడం రాదు, సరసం తెలీదు. తెలిసిన వాళ్ళని చూసి ఈర్ష్య పడతావే, షట్ అప్. అది తప్ప నీకు ఇంకో మాట రాదు. దేనికైనా అభిరుచి అంటూ ఒకటి ఉండాలి. ఒకసారి రుచి తెలిస్తేనే కదా మనిషికి మళ్ళీ మళ్ళీ అని కోరిక కలిగేది, ఇష్టం పెరిగేది, ప్రేమ పుట్టేది. మనకి చేత కాక మంది మీద పడి ఏడవటం అంటే ఇదే. ఏయ్, వాక్యే. పబ్లిక్ లో చేయాల్సిన పనులు ప్రైవేట్ గా చేయాల్సిన పనులు అని కొన్ని ఉంటాయి. వాళ్ళ ముందు డ్రైవర్ ఉన్నాడన్న జ్ఞానం కూడా ఉండక్కర్లేదా? పోయిందా? లేదు లేదు. ఏమనుకోకు, చిన్న చిట్కా. మనసుంటే మార్గం ఉంటుంది. నీ వ్యూ ఒక్కటే, వాళ్ళు వ్యూ మిర్రర్ మార్చారేమో. అవతల వాళ్ళ గురించి ఆలోచించటమే తప్ప పక్కన వాళ్ళని పట్టించుకో కదా. వట్టి మనిషివి కావుగా, అందుకే కాస్త నోటికి తాళం వేసుకొని కూర్చో. తాళాలకి పద్ధతులుంటాయి. అంతేలే, ఎవరి అదృష్టం వాళ్ళది. నలుకు వచ్చేసినట్టుంది, ఒక్క నిమిషం. ఇప్పుడు ఎలా ఉంది? బయట బాగా డస్ట్ ఉంది, గ్లాస్ పైకెత్తు. నా ప్రేమను కోపంగాను డ్రైవర్, ఆ కార్ని క్రాస్ చేసే. అలాగే సార్.